సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 616 లబ్ధిదారులకు 6,17,00,000 విలువ గల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, సెట్విన్ చైర్మన్ గిరిధారెడ్డి, ఎమ్మెల్యే మాణిక్రావులు లబ్ధిదారులకు అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కోట్ల రూపాయల అప్పుల భారంగా మారినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 1.16 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 6 హామీలు గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, 2 లక్షల రుణమాఫీ ఇదివరకే జరిగిందన్నారు. అలాగే రానున్న రోజుల్లో డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. త్వరలో జహీరాబాద్లో 3,245 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాంతపు రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. అది వచ్చిన ఈ రెండో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి అప్పుడు కూడా 657 జరిగింది, ఇప్పుడు కూడా 616 అంటే కనీసం 6,17,00,000 చెక్కులు ఈరోజు మనము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. మరి మళ్ళా ఇంకా కూడా మన ఆడియో గారు, మన డైనామిక్ ఆడియో ఉన్నారు. మరి వాళ్ళు కూడా బాగా కష్టపడి అధికారులు సమయంకొని మళ్ళా ఇంకా 700 కళ్యాణ చెక్కులు మన త్వరలో ఇవ్వబోతా ఉన్నాం. మొన్ననే ప్రభుత్వం వెళ్ళిన 3 రోజుల కిందనే 1,700 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి జాతీయ విమానం కోసం నిధులు కేటాయించడం జరిగింది. అంటే ఎటువంటి కావకుండా ఎవరు అర్హులున్నారో అందరికీ ఇవ్వాలన్నది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం. మరి అందులో భాగంగానే తప్పకుండా భవిష్యత్తులో ఇప్పుడైతే 1,00,000 రూపాయలు ఇస్తున్నాం, కానీ దాంతో తులా బంగారం కూడా ఇస్తున్నాం. మళ్ళీ మా మేనిఫెస్టోలో ఉన్నది. మరి అప్పుడున్న ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు పెట్టిన తర్వాత కూడా ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకున్న కార్యక్రమాలను చేస్తాం. ఒకటి మహిళలు ఇంత భారత మహిళలు మొదలుపెడతారు. వాళ్ళకు ఉచిత బస్సుల ప్రయాణం ఈరోజు 1 కోట్ల మహిళలు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరుగుతాం. 200 యూనిట్లు కూడా కరెంట్ ఉందో వాళ్ళందరూ ఉచితంగా కరెంట్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అదే కాకుండా మొన్ననే గురించారు రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఏ రైతు తీసుకున్నాడో ఆ రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తారో. ఇంకా అక్కడక్కడ ఇబ్బందులున్నా మీరు అధికారుల దృష్టి తెచ్చి, బ్యాంక్ అధికారుల దృష్టి తెచ్చి, నాయకుల దృష్టి తెచ్చి సమయం కొని మరి ఆ చెట్టు కూడా తీసుకోవాల్సిందిగా మీకు పనిచేస్తా ఉన్నాం. అంటే ఇక ఎవరు ముఖాలు చూస్తలేరు మేము. మా కాంగ్రెస్ కూడా, టీఆర్ఎస్ కూడా, బీజేపీ కూడా మాట కాకుండా అర్హులందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉందని మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఆదేశాలు ఇస్తా ఉన్నారు. మరి త్వరలోనే మరి ప్రతి నియోజకవర్గానికి 3,500 డబుల్ బెడ్రూమ్స్ వాళ్ళందరూ కాలుస్తా ఉన్నారు. అంటే ఏ మాట ఇచ్చామో ఆ మాట ఒకటి ఎన్ని కష్టాలైనా ఈరోజు మరి ఇక్కడ ప్రభుత్వం చేపడతా ఉంది. రెండోది, మన జైరాబాద్ ఒక బంగారు భవిష్యత్తు మన కళ్ళ కనిపిస్తా ఉంది. నిన్ననే మీరు చూసినారు, కేంద్ర ప్రభుత్వం మరి 12 ఇండస్ట్రియల్ కారిడార్ కోసం 28,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే భారతదేశంలో ఉన్న 12 రాష్ట్రాలు జైరాబాద్ ఉంది. కానీ నదిలో భాగాలు చూస్తారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 13లో నేను కూడా ఎంపీగా ఉంది, గీతారెడ్డి గారు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు
అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఆ ధర తెలుపుని మన జైరాబాద్ ప్రాంతంలో 12,000 ఎకరాల మరి అప్లికేషన్ చేసుకొని మరి ఆనాడు 3,500 ఎకరాలకు మరి అప్లికేషన్ 5,000 ఎకరాలకు అప్లికేషన్ అయితా ఉంది. ఎందుకంటే